గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌లోని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గాని, ఎన్‌జీఓ గాని ఖచ్చితంగా ప్రతిసారి వస్తది. ప్రతిసారి 10 మార్క్స్ వస్తుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో కూడా 15 మార్క్స్ ఆన్సర్ అయితే వస్తుంది. కానీ ఈ వీడియో ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ఆన్సర్స్‌ని ఎలా రాయాలి? ఎలా రాయకూడదు? ఎందుకంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గాని, ఎన్‌జీఓ గాని చాలా సెన్సిటివ్ టాపిక్. నువ్వు అందులో ఒక్క మిస్టేక్ తప్పు చేసినా మొత్తం అన్ని మార్కులు లాగేస్తారు. నువ్వు వెనక ఆన్సర్‌లు, ముందు ఆన్సర్‌లని లాగేస్తారు. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. సో, ఇది నువ్వు ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అనేది వీడియో యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గాని బిగినర్ అయితే నీకు ఎలా రాయాలో తెలుస్తుంది. నువ్వు ఇంటర్మీడియేట్ దానికంటే అబోవ్ అయితే నువ్వు వాల్యుయేషన్స్ చేసుకోవచ్చు. అదొక మెయిన్ ఉద్దేశం. ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ బేసిక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్‌లో ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఎవరికి రాదు కూడా. సో యాహ్! క్లాస్ స్టార్ట్. ఓకే. ఇది గ్రూప్ 1 ఒక సిలబస్. ఇక్కడ చూసినట్లయితే మీరు 8th చూడండి. ఇక్కడ 8th నెంబర్ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ, ఎన్‌జీఓ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. సో ఇది మెన్షన్ చేశారు 8th నెంబర్లో. ఇదేసారి 2023 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అడిగాడు 8th లో. వాట్ యూ అండర్స్టాండ్ బై సివిల్ సొసైటీ ఇన్ ఇండియన్ కంటెక్స్ట్, డిస్కసెస్ ఫండమెంటల్ అండ్ లిమిటేషన్స్. ఫీచర్స్ లిమిటేషన్స్ గురించి అడిగాడు. ఇంకా ఎన్‌జీఓస్ సమ్ ప్రమోటింగ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఇది చాలా ఈజీ. ఇది రాయడానికి ఏమి ఉండదు. ఇది ఆల్రెడీ సోషల్ ఇష్యూస్ చదువుతారు. సోషల్ ఇష్యూస్, సివిల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కలిపి కొట్టడం అంతే. వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ దే అనుకుంటారు. ఇది మనం డిస్కస్ చేస్తున్నాం వీడియోలోనే. ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి మీ అందరూ తెలుసు. ఎంకేఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఆర్టీఐ మూవ్మెంట్ గురించి అడిగాడు. ప్రమోటింగ్ హ్యూమన్ రైట్స్ గురించి, డిఫెండింగ్ మార్జినలైజింగ్, క్రియేటింగ్ ఎ మోర్ అండ్ జస్ట్ ఈక్వల్ సొసైటీ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్‌జీఓస్ ఇన్ ఇండియా. సేమ్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఎక్స్ట్రీమ్ ఈజీ. కానీ కంటెంట్ ఎక్కడ దొరకదు. ఆ కంటెంట్ నేను ఇస్తాను. ఫస్ట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్స్, కానీ చాలామందికి ఇది 10 మార్క్స్ కదా. అందరూ మ్యాక్సిమం 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే చాలామంది కంటెంట్ రాదు. ఇదేంటంటే చాలామంది ఈజీ టాపిక్ అనుకుంటారు, కానీ చాలా చాలా డిఫికల్ట్ టాపిక్ అయితే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్, మెయిన్స్ ఏదైతే ఈజీగా అనిపిస్తుంది అది కష్టంగా ఉంటుంది. ఏదైతే కష్టంగా ఉంటుందో అది చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ ఈజీ, కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఎనీ క్వశ్చన్స్ నాకు తెలిసి చాలామంది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే క్వశ్చన్ వస్తే దీనికి ఇంట్రడక్షన్ నాకు తెలిసి ఒక 70-80 మంది, ఒక 80% ఆఫ్ ద పీపుల్ వాట్ దే మోస్ట్లీ రైట్ దట్ వాట్ దే రోట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్‌జీఓస్. దట్ వుడ్ ప్రూవ్ టు బి బిలో యావరేజ్ కంటెంట్. సో వాట్ యూ సపోజ్ టు డూ ఇస్ దట్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలంటే మీరు డేటా ఇవ్వాలి. డేటా ఇచ్చి దానికి తగ్గట్టుగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్‌జీఓస్ గురించి అడిగాడు. దీనికి ఇంట్రడక్షన్ ఏమవుతుంది సార్? దీనికి ఇంట్రడక్షన్ వాట్ ఈస్ ఎన్‌జీఓ అని రాయకూడదు. ఎన్‌జీఓ డిఫైన్ చేయకూడదు ఇంట్రడక్షన్లోని ఇండియాలో ఎన్ని ఎన్‌జీఓస్ ఉన్నాయని రాయాలి. అదే దానికోసమే మొదటి డేటా ఇచ్చాను. మన ఇండియాలో ఎన్ని ఎన్‌జీఓస్ ఉన్నాయి? 33 lakh ఎన్‌జీఓస్ ఉన్నాయి. మన ఇండియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి తెలుసా? మన ఇండియాలో 1.5 మిలియన్ స్కూల్స్ ఉన్నాయి. అంటే డబుల్. ఇండియాలో ఎన్‌జీఓస్ డబుల్ ఉన్నాయి స్కూల్స్ కంట. ఇండియాలో స్కూల్స్ 15 లక్షలు ఉన్నాయి, ఎన్‌జీఓలు 33 లక్షలు ఉన్నాయి. సో 1 ఎన్‌జీఓ is caring for every 400 citizens. This is one of the way of introduction. This data has to be the introduction. According to estimates, we have 33 lakh NGOs in India with catering to 400 citizens. In this one form of introduction, and there will be another form of introduction that has to be also be the data format. So being data, so you have to write data. The more data you write, the more technical it sounds. The more technical it sounds, the more marks you are going to fetch it. So that should be the ideal goal. For example, NGO Darpan. This is highly basic. We must have read it in the Prince perspective. So though we have that మనకి 33 లక్షల ఎన్‌జీఓలు ఉన్నాయి, కానీ అందులోనే 5.25 లక్షలు మాత్రమే గవర్నమెంట్ రిజిస్టర్ అయి ఉన్నాయి. మిగతా ఎన్‌జీఓలు అంతా చెత్త. అవి ఎందుకు ఉన్నాయి అడుగు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్‌జీఓస్ ఉన్నాయి. ఎన్‌జీఓస్ ఫండింగ్ ఇవ్వాలి కదా. ఆ ఫండింగ్ ఇవ్వాలంటే మనకి ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి. ఆ ట్యాక్స్ కన్సెషన్స్ రావాలంటే వాళ్ళు గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. దానికి 80G సర్టిఫికేట్స్ ఉంటాయి. ప్రొవైడింగ్ 80G సర్టిఫికేట్స్. 80G సర్టిఫికేట్స్. ఈ 80G సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఎన్‌జీఓ దర్పణ్ అనే పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో రిజిస్టర్ అనేది 5.25 lakhs. సో ఓన్లీ 5.25 lakhs మాత్రమే ఒరిజినల్, మిగతావన్నీ డమ్మీ. దాంట్లో మీరు కానీ డబ్బులు ఆడితే అవుటే. సో
సో ఇంకో అనదర్ ఇంట్రడక్షన్ ఏంటంటే అకార్డింగ్ టు ద ఎన్జిఓ పోర్టల్, out of 33 lakhs, we have 5.25 lakhs registered NGOs. ఒక ఇంట్రడక్షన్. For example, Akshay Patra Foundation, I will discuss later. Okay, so this 5.25 lakh registered NGOs, they are eligible to receive government funds. ఈ గవర్నమెంట్ వీటికి మాత్రమే ఫండింగ్ ఇస్తుంది, వీళ్ళు మాత్రమే గవర్నమెంట్ తోటి కలిసి పనిచేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ పాత్ర ఫౌండేషన్, మీకు అన్నా క్యాంటీన్ తెలుసు కదా, అన్నా క్యాంటీన్లో గవర్నమెంట్ ఉండదు. గవర్నమెంట్ అక్షయ పాత్ర అనే ఒక ఎన్జిఓకి డబ్బులు ఇస్తుంది, ఆ అక్షయ పాత్ర వంటొండేసి ప్రజలకు పంచుతుంది. సో ఆటోమేటిక్ అక్షయ పాత్ర అనేది ఎన్జిఓ దర్పణ్ అన్నట్లు పోర్టల్, ఈ పోర్టల్లోనే రిజిస్టర్ అయి ఉంటుంది. అండ్ ఎఫ్సిఆర్ఏ, ఎన్జిఓ దర్పణలో రిజిస్టర్ అయిన నాన్ ఎన్జిఓస్ మాత్రమే గవర్నమెంట్ వాళ్ళకి ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్, ఫారెన్ నుంచి వీళ్ళు ఓన్లీ ఈ ఒక రిజిస్టర్ అయిన దాంట్లో మాత్రమే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, కానీ ఇప్పుడు నేను ఈ మధ్యన స్క్రీన్ షాట్ ఇస్తాను. మన ఇండియాలో ఎన్ని ఉన్నాయో 5,75,000 NGOs are registered with India, right? And you can also see only Section 8 companies, only 9% of the NGOs present in the 5 lakhs, they are Section 8 companies. I'll discuss later, right? First we'll start with the basics. I'm brushing on the basics, right? This is not a prelims class, it's only mains class, that's why I'm brushing on the basics. So in India, NGOs can be registered in 3 ways, 3 legal statutes. One is Section 8 company. ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఉంటుంది కదా, అందులో Section 8 కంపెనీస్ అంటారు. పెట్టినాయి ఇవి 9% ఉన్నాయి. సో 5 లక్షల 9% ఆఫ్ ఇండియన్ NGOs ఆర్ Section 8 కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫౌండేషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఇవన్నీ Section 8 కంపెనీస్. దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఓన్లీ. దే హ్యావ్ కార్పొరేట్ గవర్నెన్స్, దిస్ హ్యావ్ కార్పొరేట్ గవర్నెన్స్, extremely what do you call it, an extremely regulated compliance. Government trusts NGOs which are under Section 8 Companies Act. And second one is trust. I'm pretty sure you must have read it, right? కొన్ని NGOs ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, కొన్ని NGOs అక్కడ పేరు ఉంటుంది, మాది ట్రస్ట్ అండి అని అంటారు. మీరు ఎవరైనా ఒక NGOతో మాట్లాడితే మీరు అడగలే, మీ NGO అనేది Section 8 కంపెనీయా, మీ NGO అనేది ట్రస్టా, లేకపోతే సొసైటీయా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్, ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882, ఇది ఇండియా వైడ్. లేకపోతే ఎనీ స్టేట్ స్పెసిఫిక్లా, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ట్రస్ట్ యాక్ట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్, కొన్ని సొసైటీస్ ఉంటాయి. ఇప్పుడు NGO అంటే కొన్ని వేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దిస్ ఈస్ నాట్ ఎగ్జాస్టివ్, ఐమ్ టెలింగ్ యు దట్ దిస్ నాట్ అన్ ఎగ్జాస్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ శివశక్తి అని, హిందూ శక్తి అని యూట్యూబ్లో కనపడతాయి రిలీజియస్ ఆర్గనైజేషన్స్. అవన్నీ కూడా ఇది మాట, అదొక NGO. ORF తెలుసు, ORF PRS బేసిస్. ఓకే, ORF తెలుసుకొని మా IRలో రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ IAS అండ్ IPS అసోసియేషన్స్, దే జనరల్ లిస్టెడ్ సొసైటీస్ యాక్ట్. ఎన్వైర్మెంట్ BNHS, ఆల్రెడీ ప్రిలిమ్స్ ఒకసారి అడిగారు సివిల్స్ ప్రిలిమ్స్లోనే. ఎడ్యుకేషన్ ప్రథమ్ ACR సర్వే మనకు తెలుసు. USFI, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, లేకపోతే మజ్దూర్ కిసాన్ సభ, RTI యాక్టివిస్ట్స్, ఇంకా ఎన్ని ఉన్నాయిలే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఓన్లీ 15,000 మాత్రమే ఉన్నాయి ఇండియాలో. 15,000 NGOs ఉన్నాయి, అవి FCRAకి ఎలిజిబుల్, అంటే ఫారెన్ ఫండింగ్కి ఎలిజిబుల్. ఇండియాలో ఓన్లీ 15,000 NGOs ఉన్నాయి, అవి మాత్రమే ఫారెన్ ఫండింగ్కి ఎలిజిబుల్. మిగతా NGOs ఏమి ఫారెన్ ఫండింగ్ తీసుకోకూడదు, తీసుకుంటే జైలు వేస్తారు. ఓన్లీ 15,000. ఇది అనదర్ ఇంట్రొడక్షన్. ఈ 15,000 ఎలా యూస్ చేసుకోవచ్చు ఇంట్రొడక్షన్లోనే? అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, India we have 15,000 of NGOs which are permitted for foreign funding, which shows that India has somewhat increased the scrutiny regarding NGOs to stop the vested interest NGOs. Okay, I'll tell you that in NGOs అనే 3 టైప్లోనే రిజిస్టర్, Section 8 కంపెనీ అవ్వచ్చు, ట్రస్ట్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ నీడ్ ఫర్ NGO. అసలు NGO ఎందుకు కావాలి? అసలు NGO లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఎలా రాశాను, ఎగ్జామ్ నెంబర్ ఎగ్జాక్ట్గా అలాగే రాయాలి. మీరు చాంతా ఎక్సెల్ రాయకూడదు. సరే, ఎలా రాశాను ఇదే ఎగ్జాక్ట్ వర్బాటం మ్యాచ్ టు రిప్లికేటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్, నీడ్ ఫర్ NGOs, civil society organizations. First one is that bureaucratic apathy and top-down oppression. See, most of the policy performances, they are generally done from the top level, joint secretary level, which can lead to capability traps. See, most of the government servants, they're not really
as efficient as NGOs because they have a lot of work to do. And local bodies are extremely weak. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బాడీస్ దే డోంట్ హ్యావ్ ఎన్ సపరేట్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంచాయత్ సెక్రటరీ కానీ ఇవన్నీ వెళ్ళారనుకోండి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తుంది వాళ్ళని. వాళ్ళకంటూ సపరేట్ ఎగ్జామినేషన్స్ ఏమీ లేవు. మనకు సపరేట్గా లోకల్ బాడీ ఎలా లోకల్ బాడీ ఎగ్జామినేషన్స్ ఏమి లేవు. వాళ్ళందరూ కూడా ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 311 ప్రొటెక్షన్ ఇట్ విల్ లీడ్ టు ఇట్ జనరల్లీ బ్రీడ్స్ కరప్షన్. ఎందుకంటే మా ఇండియాలో గవర్నమెంట్ ఆఫీస్ని తీయడం చాలా కష్టం. కరప్షన్, ఎందుకంటే లోవర్ లెవెల్ బ్యూరోక్రసీలో కరప్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనం ఈ యాక్టివిటీస్ మనం ఎన్జిఓకి ఇచ్చేస్తే వాళ్ళు బాగా ఫంక్షన్ చేస్తారు. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మల్టిపుల్ వేస్లో ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్స్ దట్ వీ హ్యావ్ 16 గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్ 1000 పాపులేషన్. 16 గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్ 1000 పాపులేషన్. అదే OECD కంట్రీస్ అంటే రిచ్ కంట్రీస్, అలాగే 70 per 1000. సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు ఇండియాలో. స్టేట్ క్యాపబిలిటీ ట్రాప్స్ అంటారు దాన్ని టెక్నికల్గా, స్టేట్ క్యాపబిలిటీ ట్రాప్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ నో ఎక్స్పర్టైజ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్ అయిన డొమైన్ ఎక్స్పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ BNHS, బాంబే నేషనలిస్ట్ సొసైటీ, ఇది ఎన్వైరన్మెంటల్ ఎన్జిఓ. అది ఒక ఎక్స్పర్ట్స్ అందరూ వెళ్తారు. గవర్నమెంట్ వాటికి పని జాబ్ చెప్తే ఇప్పుడు గవర్నమెంట్ వాటికి ఫండింగ్ ఇస్తుంది ఎన్జిఓలకి. ఎన్జిఓ వాళ్ళు ఫండింగ్ చేస్తారు వాళ్ళు లోకల్ లెవెల్లోనే. సో వాళ్ళు బాగా పని చేయగలరు గవర్నమెంట్ సర్వెంట్స్ కంటే. గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు జనరల్ వాళ్ళు అన్నీ చేసేస్తారు కదా, కానీ ఎక్స్పర్ట్స్ కాదు. అండ్ దే వర్క్ విత్ జీల్ ఎథికల్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పెడదాం సర్వే, ఎడ్యుకేషన్ సర్వే, ఇట్ విల్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫార్మడ్ సిటిజనరీ. అది చెప్తారు. ORF, అబ్జర్వర్స్ ఫౌండేషన్, వాళ్ళ ఇండియాలో ఒక ఫారెన్ పాలసీ, ఇండియాలో ఒక ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు రిపోర్ట్ చేసి చెప్తారు. దానివల్ల సిటిజన్స్ తెలుస్తుంది మన ఇండియాలో ప్రాబ్లమ్స్ ఏంటండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 39A, మీ అందరూ తెలుసు ప్రాజెక్ట్ 3988. అది ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి. ఈ ప్రాజెక్ట్ 39A ఆర్గనైజేషన్ అన్నమాట. దీని పేరే 39A. ఫ్రీ లీగల్ ఎయిడ్ మనకి ఇండియాలో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉన్నారు కదా, నాల్సా, దానికి ప్రాజెక్ట్ 39A ఆర్గనైజేషన్ చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ వన్, ఇది సెకండ్ లెగ్, ఛాలెంజెస్ ఫేస్డ్ బై NGOs. మన ఇండియాలోని NGOs ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. ఫస్ట్ వన్ ఈస్ కంప్లైన్స్ బర్డెన్. ప్రతి స్టేట్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ట్రస్ట్ తెలంగాణలోకి వెళ్ళినప్పుడు చాలా కష్టపడిపోతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ఇది సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మహారాష్ట్ర ట్రస్ట్ యాక్ట్. ఈ రూల్స్ డిఫరెంట్. అలా అక్కడ NGOలకు అర్థం కాదు ఇది ఫాలో అవ్వాలి అని. హై కంప్లైన్స్ బర్డెన్, ఎన్ని రూల్స్ అని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇప్పుడు మీ అందరికి తెలిసింది, మనం if you want to fund the NGOs, we get tax concessions, that's called as ETG. మీరు కానీ ₹1,00,000 NGOకి ఇస్తే దాని మీద GST ఏమీ పడదు, మీకు ట్యాక్స్ కూడా తగ్గుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా, అది కూడా తగ్గుతుంది. సెక్షన్ 28 NG, సెక్షన్ 80G. దీనికి దీని ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన కంప్లైన్స్ బర్డన్స్ మాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు NGOs అకౌంటెంట్లు అన్నీ పెట్టుకోవాలి. అకౌంటెంట్స్ అన్నీ పెట్టుకోవడం వాళ్ళకి లాస్. అకౌంటెంట్స్ని పెట్టాలి, ఆఫీస్ పెట్టాలి, ఇది ఒక ఇష్యూ. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ FCRA 2010, ఇది మన ఎంట్రన్స్ సెక్యూరిటీ చదువుకుంటాం కదా. బ్యాండ్ సబ్ గ్రాంటింగ్ అంటే, మీకు సబ్ గ్రాంటింగ్ తెలియక చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక NGO ఉన్నది, అది ఫారెన్ నేషనల్ ఉన్నాడు, ఒక అమెరికన్ ఉన్నాడు, ఒక ఫారెన్ ఆర్ అమెరికన్ వాడు డొనేట్ చేస్తాడు NGOకి. ఇండియాలోని NGO, ఇండియన్ NGO. ఈ NGO అనేది వేరే NGOలకి ఫండ్ చేయకూడదు. ఇంతకుముందు ఫండ్ చేయొచ్చు. ఈ స్మాల్ NGOs ఉంటాయి చేస్తారా, దీన్ని సబ్ గ్రాంటింగ్ అంటారు. ఈ గ్రాంట్స్ పంపిస్తాడు. ఈ సబ్ గ్రాంటింగ్ అనేది అలౌడ్ కాదు ఇండియాలో బ్యాండ్ ఇది. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లం, బ్యాండ్ సబ్ గ్రాంటింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి. మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద NGOs అనేవి స్మాల్. వాటికి వాళ్ళు పెద్ద దాంట్లోనే పెద్ద NGOతో కనెక్షన్ పెట్టుకుంటాయి గ్రాంట్స్ కోసం. ఇలా చేయడం వల్ల చిన్న NGOs అనేవి సఫర్ అవుతున్నాయి. రైజ్ ఆఫ్ సెక్షన్ 8 కంపెనీస్, కాంపిటీషన్ ఫ్రమ్ CSR ఫౌండేషన్. మీకు తెలియాలంటే చెప్తాను ఒకసారి.
మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. దాన్ని సెక్షన్ 135 మ్యాండేట్ అంటారు దాన్ని. టెక్నికల్ సెక్షన్ 135 మ్యాండేట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. అదేం చెప్తుందంటే అట్లీస్ట్ 2% ఆఫ్ ద ప్రాఫిట్స్ అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇవ్వాలి. అదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగ ఇవ్వచ్చు? నువ్వు ఎన్జిఓలో ఫండ్ చేయొచ్చు, ఎన్జిఓస్ ఫండ్ చేయొచ్చు. కానీ ఏం చేస్తానంటే కార్పొరేట్ కంపెనీస్ వాటు ఒక అవి ఒక ఎన్జిఓని క్రియేట్ చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫౌండేషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఇవన్నీ ఎన్జిఓస్. రిలయన్స్ వచ్చే ప్రాఫిట్స్ అన్నీ 2% ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇవ్వాలి కదా, 2% ఈ ఫౌండేషన్కి ఇస్తున్నాయి. ఈ ఫౌండేషన్ చేస్తుంది. దీనివల్ల ఇండిపెండెంట్ ఎన్జిఓస్కి దొరకట్లేదు, ఇండిపెండెంట్ ఎన్జిఓస్కి ఫండ్స్ దొరకట్లేదు. అండ్ దట్ ద గవర్నమెంట్ రీసెంట్లీ స్టార్టెడ్ పిఎం కేర్స్ కానీ, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ బ్యాక్డ్ ఫండ్స్ అన్నమాట. ఈ గవర్నమెంట్ బ్యాక్డ్ ఫండ్స్ అంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎన్జిఓ ఇవ్వడం కంటే వాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ ఫండ్స్లో వేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈజీ. పిఎం కేర్స్ కానీ, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఫండ్ కానీ, దీనికి వేసేయడం వల్ల ఈజీ అయిపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ వన్ ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ దొరకట్లేదు. అంతే కార్పొరేట్ కంపెనీలన్నీ ఎందుకరా బాబు ఎన్జిఓకి ఇచ్చుకొని గవర్నమెంట్ కానీ అది చెప్పుకోవడం కంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి వేసేస్తే సరిపోద్ది, మనకి ఈ కంప్లైన్స్ బర్డెన్ తగ్గుతుంది అని. ఇంకోటి ఏంటంటే మీడియా ట్రయల్స్, ఎన్జిఓస్ అనే బ్యాడ్ అని, ఎన్జిఓస్ అనే బోతాలని, మీడియా దానివల్ల పబ్లిక్ ట్రస్ట్ పడిపోతుంది. ఎన్జిఓలు అంటే ఒక ఫ్రాడ్ లాగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి, మా పిల్లలకి డబ్బులు ఇవ్వండి, ఈ అమ్మాయికి బాగోలేదు అని ఫేక్ కంపెనీస్ అన్నీ ఫేకే. దీనివల్ల కూడా ఎన్జిఓస్ అన్నీ ప్రూవ్ అవుతున్నాయి. అంతేనా? ఇది అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు కానీ తప్పుగా రాస్తే మొత్తం కొట్టేస్తారు మార్కులన్నీ, మీ ఎంత బాగా రాసినా కొట్టేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ if you see that there is actually a reason the current political dispensation, there is NGOs have become anti-state. NGOs have become anti-state in the sense that they are propelled by donor driven agenda rather than citizens welfare. ఎవరైతే దానికి డొనేట్ చేస్తారో వాళ్ళని మెప్పించడానికి పనులు చేస్తున్నారు వాళ్ళు, సిటిజన్స్ కోసం కాకుండా. ఆ డోనర్ చెప్పాడు, నేను నీకు డబ్బులు వేస్తాను, నీకు మీ ఎన్జిఓలు డబ్బులు వేస్తాను నేను, కానీ నేను చెప్పింది చేయాలంటాడు. సో వాట్ దిస్ ట్రాన్స్లేటెడ్ into enemy state national interest rather than India's national interest is going to favoring the enemy state national interest. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, మన ఇండియాలో కాపర్ మైనింగ్స్ ఏం జరగదు. ఎందుకంటే కొన్ని బెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే వీళ్ళు ఈ చేస్తే ఇది అవుతుంది, అది అవుతుంది, ఎన్వైర్న్మెంట్ కాజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నికోబార్ ప్రాజెక్ట్ ఉన్నది, తెలుసు కదా, అక్కడ ఎన్వైర్న్మెంట్ ఉన్నది, కోరల్ రీఫ్స్ అని చెప్పుకుని కొన్ని ఫేక్ ప్రొటెస్ట్స్ అవుతున్నాయి. సో వాటికి ఎగనెస్ట్గా మీదే రాయాలి. అది చాలా మంది నచ్చదని తెలుసు, కానీ మీదే రాయాలి. ఎందుకంటే మీరు మనం రాస్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్, మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రాయకూడదు. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే అవుట్ అయిపోతాం. ఓకే, ట్రాన్స్లేటెడ్ టు enemy state national interest, internal security threats, anti-development, environmental protest. Okay, see the heading I wrote, the state's perception on NGOs at current political dispensation. They are perceived as an anti-state rather than citizens' welfare. They are promoting the donor-driven agenda. They have become anti-state, anti-development. Second one is internal governance. What I'm discussing is about perception of the state. Opaque leadership structures. ఒక ఎన్జిఓకి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, మీ లీడర్ ఎవరైనా అడిగి తెలియదు. సెకండ్ వన్ ఇస్ ఒపేక్ ఫైనాన్షియల్ అకౌంట్స్, ఈటీజీ మిస్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ లేయరింగ్, మనీ లాండరింగ్ అవుతుంది. మీరు ఎన్జిఓస్ డొనేషన్ చేస్తారు, మీకు ఈటీజీ సర్టిఫికేట్ ఇస్తాడు. ఈటీజీ సర్టిఫికేట్ వస్తే మీకు ట్యాక్స్ అనేది తగ్గుతుంది. ఇలాగే ఫేక్ ఎన్జిఓస్ ఉన్నాయి మన ఇండియాలో. అవి ఏం చేస్తాయంటే డబ్బులు తీసుకుంటే మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి వేసేస్తాయి. వాళ్ళు కొంచెం డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి వేసేస్తాయి. దీన్ని లేయరింగ్ అంటారు. ఇట్స్ థ్రెట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ, రైట్? అండ్ నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ దట్ హ్యావ్ నో గ్రౌండ్ ప్రెసెన్స్. ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు. ఎన్జిఓ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది గవర్నమెంట్ రికార్డ్స్లో, దానికి ఆఫీస్ ఉండదు, ఏమి ఉండదు. అండ్ నో ఇంటర్నల్ ఎలక్షన్స్. వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో ఎలక్షన్స్ జరగాలి. ఒక ఎన్జిఓని ఎవరు లీడ్ చేస్తారని అలా ఏం జరగదు. అంటే చరిష్మాటిక్ అథారిటీస్ అంటారు, చరిష్మాటిక్ అథారిటీస్. ఎవరైతే కొంచెం పబ్లిక్ ఫాలోయింగ్ ఉందో దే జనరల్ యూస్ ఆఫ్ ద ఎంటైర్ బ్యూరోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇట్.
ఎవర్జన్ విత్ అదర్ ఎన్జిఓస్ చాలా వరకు ఎన్జిఓస్ ఏంటంటే వేరే ఆర్గనైజేషన్స్తో పనిచేయవు. సైలోడ్ ఆపరేషన్స్. గవర్నమెంట్ ఏమేస్తుంది కొన్నిసార్లు రెండు ఎన్జిఓస్కి కలిపి ఫండింగ్ ఇస్తుంది. చాలా ఎన్జిఓస్ అని ఒప్పుకోవాలి, మాకు సపరేట్ ఫండింగ్ ఇవ్వండి, వాళ్ళకి సపరేట్ ఫండింగ్ ఇవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ డెవలప్మెంట్, మెజారిటీ ఆఫ్ ఇండియాస్ ఎన్జిఓస్ ఆర్ దేర్ అర్బన్ సెంట్రిక్. 60% of India's population is in rural areas, but majority of more than 80% of India's NGOs they function urban. That's a disaster, right? See, concluding this conclusion which I have framed. You can have your own conclusion. Concludingly, states' perception of NGO of being a partner to enemy and concerning and may hurdle it onto 40% goal. Okay. State, ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా చూస్తుంటే ఒక ఎన్జిఓ అనేది ఒక గవర్నెన్స్ పార్ట్నర్గా చూసేది. ఇప్పుడు అది పార్ట్నర్గా చూడట్లేదు, అదొక భూతంలాగా గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా ఫోటోస్ చేయడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెలిటైజేషన్. ప్రాసెలిటైజేషన్ నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్ళారు అనుకోండి మీరు. నార్త్ ఈస్ట్ ఇండియాలోనే కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెలిటైజేషన్ అంటే కన్వర్ట్ చేయడం, క్రిస్టియన్ కన్వర్ట్ చేయడం. అంటే వాళ్ళని ఒక క్రిస్టియన్ కన్వర్ట్ అంటే వాళ్ళకి మంచి చేస్తారని చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేసి అందరూ అంటే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ మీద తెలిసి ఉంటుంది మీకు, మీటీ కమ్యూనిటీ అని, జూ కమ్యూనిటీ అని. ప్రాసెలిటైజేషన్ అంటే కన్వర్ట్ చేయడానికి చూస్తారు కానీ వాళ్ళకి సహాయం చేయాలని చూడరు వాళ్ళు. అదొకటి మీరు రాయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు, ప్రాసెలిటైజేషన్ రాదర్ దెన్ వెల్ఫేర్ అని. See, this is the way forward. See, వాలంటరీ యాక్షన్ నెట్వర్క్ రికమెండేషన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ మాట. అది దాని ఒక రికమెండేషన్స్ ఏంటంటే ఇంప్లిమెంట్ నేషనల్ పాలసీ అండ్ వాలంటరీ సెక్షన్స్ 2007. ఇది ఒక పాలసీ మాట, ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది అంటే ఇది మోర్ ఆఫ్ లైక్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్. స్టేట్ కింద ఎన్జిఓ ఉండాల్సిన రిలేషన్స్. ఇది ఒక రైండ్ సరిపోతుంది, ఏం అవసరం లేదంటే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఎగ్జామ్లో. రీవ్యాంప్ ఎగ్జిస్టింగ్ క్లాస్, సింగిల్ క్లియరెన్స్ విండోస్. ఎగ్జాంపుల్ ఎఫ్సిఆర్ఏ. మీకు తెలుసుకున్న ఎఫ్సిఆర్ఏ ఒక ఎన్జిఓ ఒక ఎఫ్సిఆర్ లైసెన్స్ కావాలంటే, ఎఫ్సిఆర్ అంటే ఫారెన్ ఫండింగ్ రావాలంటే చాలా చాలా కష్టం. ఎంత కంప్లైంట్స్ అంటే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్స్ తెచ్చుకోవాలి. ప్రతి ₹1,00,000 అస్తమానం ఢిల్లీ వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళు పర్మిషన్స్ అన్నీ. సో అవన్నీ లేకుండా కొంచెం ఈజీ చేయాలని. సింగిల్ స్టాట్యూ మన ఇండియాలో చెప్పాను కదా, ఎన్జిఓ అనేది సెక్షన్ 8 కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఇండియన్ ట్రస్ట్ యాక్ట్స్ 1861 అవ్వచ్చు, లేకపోతే సొసైటీస్ యాక్ట్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి మన ఇండియాలో? ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవాటి అన్నిటికి తీసేసి వీళ్ళని అంటే ఒక సింగిల్ స్టాచ్యూలా చేస్తాం అనుకోండి, ఇంకా కంప్లైంట్స్ ఇంకా తగ్గుతుంది కదా. రెగ్యులేటరీ ఫర్ ఎగ్జాంపుల్ సెమికాన్ ఇండియా లాంటిది చేయాలి. సెమికాన్ ఇండియా తెలుసు కదా మీకు, మ్యానుఫ్యాక్చరర్స్ గవర్నమెంట్ అన్ని కలిపి ఎలా వర్క్ చేయాలనేది ఉంటుంది. అలాగే మన ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక డైలాగ్ అని క్రియేట్ చేసాం వెళ్ళి సంవత్సరం. ఎన్జిఓస్ని స్టేట్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ కలిసి మీటింగ్లో పెడితే ఇంకా బాగా పెరుగుతుంది. ఎకనాలజీ ఎన్జిఓస్ ఇన్ జీడిపి కాంట్రిబ్యూషన్. ఎన్జిఓస్ అనేవి చెప్పండి 33 లక్షలు ఉన్నాయి. 33 లక్షలు అంటే తక్కువ అట్లీస్ట్ 1,00,000 మందినైనా వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా ఇది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. ఇది ఎన్జిఓస్ అనేది ఎంప్లాయ్మెంట్కి చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. వాటిని కూడా మనం ఎకనాలజీ చేయాలి జీడిపిలోని. ఇదే నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అంటే ఏమీ లేదు, ఒక బాడీ క్రియేట్ చేయాలి. ప్రతి ఎన్జిఓకి రేటింగ్ వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలు ఉంటాయి, ఏ కాలేజ్ అని, బి కాలేజ్ అని, సి కాలేజ్ అని, B+ అని. అలాగే మనం ఒక ప్రతి ఎన్జిఓకి రేటింగ్ ఇవ్వాలని. ఇది జనరల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాండేటింగ్ యూస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్ అని. సో ఎస్, ఐ థింక్ ఇది పార్ట్ 1 ఇది. ఇంకా పార్ట్ 2 కూడా వస్తుంది. మీరు కానీ లైక్ చేస్తే మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చదో చెప్పండి. థ్యాంక్ యూ.